తెలుగింటి అతిపెద్ద వేడుక సంక్రాంతి పల్లెలన్నీ పండగ శోభతో వెలిగిపోతాయి. 3 రోజుల పాటు జరిగే సంబరాలకు ఉపాధి ఉద్యోగరీత్యా దేశ విదేశాలు స్థిరపడిన వారంతా పురిటిగడ్డపై వాలిపోతారు. తొలి రోజు నిర్వహించే భోగి పండగ ప్రత్యేకమైంది. ఇక ఈ దేశానికి సంబంధించి పిల్లలు పెద్దలు కూడా అంతా కలిసి మంటలేస్తుంటారు. భోగి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో అందిస్తారు. విద్యాసాగర్, సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధానమైన భాగం పండుగలు. ఈ పండుగలన్నీ కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి, భోగి ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం కూడా ఈ పండుగలకి 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. వీటిలో భాగంగానే ఈ రోజు భోగి పండుగ. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రతి ఇంటా కూడా భోగి మంటలు వేసుకుని, అలాగే ఏదైతే ఉందో తమ ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అని చెప్పకూడదు, తమ ఇంట్లో ఉన్న శని మిగతా అన్ని కూడా పోతాయి. ఈ భోగి రోజు మంటల్లో అన్ని కూడా తమ కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ భోగి మంటలు వేసి తామంతా కూడా ఆనందంగా గడపాలని చెప్పి ఇప్పటికే పల్లెటూర్లకంతా వచ్చేస్తున్నారు. అంటే బయట ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీరంతా కూడా తమ కుటుంబంతో ఇంటిళ్లపాది కూడా ఆనందంగా గడుపుకునే పండుగల్లో ఈ ప్రధానమైన పండుగలు ఈ పండుగలే చెప్పవచ్చు. ఇటు సంక్రాంతి వచ్చిందంటే కూడా పల్లెటూరులో పెద్ద వాతావరణం, ఆనంద వాతావరణం అయితే నెలకొని ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రతి ఇంటా కూడా ఈ సంక్రాంతికి చాలా ఆనందంగా గడుపుకుంటారు ఈ పండుగలు. దీంట్లో భాగంగానే ఒకవైపు ఇటు సంస్కృతి చాలా పాతకాలం నుంచి అయితే చాలా చరిత్ర ఉందని చెప్పొచ్చు ఈ పెద్ద పండుగలకి. ఇటు ఒకవైపు హరిదాసు కీర్తనలు కావచ్చు, అలాగే ఈ పల్లెటూరులో చూసుకుంటే మనం గంగిరెద్దులు కావచ్చు, హరిదాస్ కీర్తనలు కావచ్చు, అలాగే తమ కొత్త అల్లుళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆహ్వానం పలికి పండుగను ఇంటిల్లపాది జరుపుకునే పండుగ. ఇదే సమయంలో కూడా పండుగల సమయంలో అనేక రకాల పిండి వంటలు కూడా తయారు చేసుకుంటారు. ఈ పిండి వంటలన్నీ కూడా తయారు చేసి తాము తినడం కాదు, అనేక మంది కూడా పంచడం జరుగుతుంది. పల్లెటూరులో అయితే పట్టణాల్లో పెద్దగా కనిపించదు, కానీ పల్లెటూరులో అనేక మంది కూడా ఆ ప్రాంతాల్లో నివసించే కొంచెం మధ్యతరగతి కావచ్చు, కొంచెం పేదవారు ఎవరైనా సరే ప్రతి ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారికి ఆర్థిక సహాయం కానీ, బట్టల సహాయం కానీ, లేదంటే ఆహార సహాయం కానీ ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగంగానే ఇస్తారు. ఇదే సమయంలో కూడా పెద్ద పండుగ రేపు సంక్రాంతికి తమ కుటుంబంలో సంస్కృతంలో ఎవరైనా చనిపోయి ఉంటే వారందరూ కూడా నివేదనలు, అంటే వాళ్ళందరూ కూడా ఆత్మశాంతించాలి, వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో తమ వంశంలోని ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకునే అంశం కూడా ఈ పండుగల్లోనే వస్తుంది. సో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వయసుకి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ, భోగి పండుగ కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మొదలై ఈ భోగి పండుగతో మొదలై మరో 4-5 రోజులు సంక్రాంతి, కనుమ, అలాగే ఈ పశువులు ఉంటే వీటన్నిటికి సంబంధించి యానిమల్స్ సంబంధించి పశువుల పండుగ అంటారు. అలాగే ప్రత్యేకంగా ఈ పండుగల్లో మరొక పండుగ కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే యానాదుల పండుగ అంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలు అన్ని భాగాలుగా విభజించి వాళ్ళందరూ కూడా ఆనందంగా జరుపుకునేందుకు ఈ 10 రోజుల పాటు అందరూ కూడా గ్రామాలకు చేరుకున్నారు, అలాగే సొంత ప్రాంతాలకు చేరుకున్నారు, ఆనందంగా ఈ పండుగలు జరుపుకుంటున్నారు. సో ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా విభిన్న వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విపరీతమైన మంచుతో పాటు ఈ రోజు తెల్లవారుజాము నుంచే కాస్త చినుకులైతే పడుతున్నాయి. ఈ చిరుజల్లులతో భోగి మంటలు ఈ తెల్లవారుజామునే కొంత వేసిన తర్వాత అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో భోగి అయిపోయిన తర్వాత అంతా ఇళ్లలో చేరుకుని ఈ రోజు అంతా కూడా మాంసం ప్రియులు కూడా పూర్తిగా మాంసాహారం తీసుకుంటారు భోగి పండుగ. అలాగే భోగి పండుగ మంట వేసిన తర్వాత ఆ భోగి పండుగలో నీరు, అంటే ఏదైతే వాటర్ పెట్టుకుని దాంతో స్నానం చేస్తారు. అలాగే భోగి పళ్ళు అంటారు. ఈ భోగి పళ్ళు అంటే ఈ కాలంలో సమృద్ధిగా దొరికే రేగు పళ్ళను కూడా ఈ వాటర్ లో వేసుకుని స్నానం చేస్తే పుణ్యప్రాప్తి వస్తుంది. అలాగే జిల్లేడాకులతో స్నానం చేస్తే పుణ్యప్రాప్తి వస్తుందని ఒకవైపు పంచాంగం ప్రకారం పురాణ పట్నం ప్రకారం ఈ భోగి పండుగతో తలస్నానాలు చేస్తే మంచి జరుగుతుంది, తమ కష్టాలు తొలగిపోతాయి, ఏళ్ల నాటి శని కూడా తొలగిపోతుందని చెప్పి పురాణ ప్రాశస్త్యం ఉంది. కాబట్టి ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూనే మరోవైపు పండుగల్ని చాలా ఉన్నత స్థాయిలో ఎంజాయ్ చేస్తారు. కొన్ని గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కావచ్చు, ఆ జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో క్రికెట్ కావచ్చు, ఇలా పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూడా ఈ భోగి సంక్రాంతి పండుగనైతే జరుపుకునే పరిస్థితి అవుతుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.